బండి షెడ్ లో పెట్టరా. ఓకే సార్. ఇంటికి రాగానే నీ దర్శనం ఉంటే నాయన ఓరు దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. ఏం జరిగిందిరా? తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్ప ఏంటి సార్? అబ్బా తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తెస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మా, పద్మా, ఒరే పద్మా, ఎక్కడ తెచ్చావే? ఇంట్లో ఉన్నావా? అమ్మో లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప బడులు అటు చూడండి. తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనా ఊరుకోతుందరం ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు. మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా, కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు చేసే ఉన్న కూడా వీధిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసే సార్. ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంటే వీధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. సార్ సార్ సార్. హలో హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు, ఈయన అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా షబ్బకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. మన దేశంలో చాలా రకాల భూములు ఉన్నాయి. దాంట్లో ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి. అవి కొన్ని వ్యవసాయ పనికొచ్చాయి, కొన్ని వ్యవసాయ పనికి రానివి. కానీ ఈ భూమిలో మాత్రం గండు చీమలు ఉన్నాయి, నల్ల తేళ్లు ఉన్నాయి, ఎర్ర తేళ్లు ఉన్నాయి, జీర్లు ఉన్నాయి. ఎంత బాగా పాఠం చెప్తున్నాడు. వెరీ గుడ్ మాస్టర్. నీ వల్లే కాదురా నేను చదివి సమాధి అయిపోయాను. నేను బతుకుతాను ఆశపోయిందిరా. పాఠాలు మానేసి వేరే విషయాలు చెప్తున్నారు. పాఠాలు చెప్పండి మా చెల్లరా. పాఠాలు చెప్పేది ఆడికేమో చేతులు లోపల పెట్టారు. నా పరిస్థితి దారుణంగా ఉంది. అబ్బా అయిపోయి ఏదో పాటలో జర్రులు పురుగులు గడిచేస్తారా బాబోయ్. అబ్బా పాపం తినివ్వండి సార్. వాటికి ఫుడ్ ఎవరు పెడతారు? తినడానికి దేవనా ఎండి ఖర్జూరం బాధపిస్తారా అని. అబ్బా పాఠం చెప్పరా అబ్బా. సార్?
మన సొట్టబుగ్గల మాస్టారు ఆత్మహత్య చేసుకున్నాడు. నీళ్ళు ఇది ఫెనైలు. అరే మీరు పెట్టే టార్చర్ భరించడానికి నేను కుంఫు మాస్టర్ కాదురా, సాధారణమైన ఒక స్కూల్ మాస్టర్ని. ఆ దాసుగాడు చదవాలంటే కావాల్సింది మాస్టర్ కాదురా, నక్షత్ర. భూమి మీద దొరికేది ఏదైనా తెచ్చివ్వగలం, ఆకాశంలో ఉండే నక్షత్రం ఎలా తెచ్చివ్వగలం? మీ అమ్మ గడుపు మాడా, నేను చెప్పేది ఆకాశం నక్షత్రం కాదురా, వాడు లవ్ చేసే టీచర్ పేరు నక్షత్ర. వాడు లవ్ లో ఉన్నంత కాలం ఆ సరస్వతి వచ్చి చెప్పినా కూడా వాడికి చదువు అబ్బదురా, అబ్బదు. సరస్వతి నక్షత్ర, వాడికి ఇద్దరు లవర్సా? అమ్మో మళ్ళీ మొదటికి వచ్చాడు. ఆ బ్యాలెన్స్ బాటిల్ ఇచ్చాడు, తాగి చచ్చిపోతానే. అరే మాస్టర్, నువ్వు గన్ ఎవరి మీద పెట్టావు తెలుసా? పులి మీద పెట్టావురా. భూమికి 2 ఫీట్లు లేవు, నీ పేరు పులి. ఎవరన్నా నీకు పేరు పెట్టిదాడు సీతల్లా అంటే అది. నువ్వు నా ఒక్క సైడ్ చూసారా, రెండో సైడ్ చూడలేదా? నీకు దండం పెడతారా, ఒక్క సైడ్ చూసినందుకు అది ఇంకా కళ్ళలో మెలుగుతుంది. ఫిజికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని కలవాలి. ఓ 5 మినిట్స్ వెయిట్ చేయండి సార్. సార్ లోపల సౌండ్స్ ఏంటి? సారు లోపల ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బ్రీతింగ్ ఎఫెక్ట్. ఏ బాబోయ్, బ్రీత్ ఎలా ఉంటే బాడీ ఎలా ఉంటుందో. నా లెఫ్ట్ హ్యాండ్ బైసెప్ రెడీ, దీన్ని లోపల తోసేస్తాను. సల్మాన్, రితిక్, షారుఖ్ 6 ప్యాక్ రెడీ. ఏ కార్పెంటర్, మళ్ళీ డోర్ పగిలింది. ఇదేంటి ఎఫ్బీడీని చూపించమంటే బాలీవుడ్ హీరోని చూపిస్తున్నావు? అందరూ అలాగే కన్ఫ్యూజన్ అవుతారు. బాలీవుడ్ కాదు, బాడీవుడ్. సార్ చిన్న డౌట్, అడుక్కో. తలుపు తీసుకొని రావచ్చు కదా? తలుపు తట్టి రావచ్చు, తలుపు ఎక్కి రావచ్చు, తలుపు దూరి రావచ్చు. అది మామూలు సన్స్ చేసే పని. ఈ జిమ్సన్ స్టైలే వేరు, పగిలిపోతుంది. ఏంటి సార్? ఏదైనా మ్యాటర్ చెప్పు. స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను, ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 ఇంచెస్ ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ, పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు, బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంతర్ ఫడీలు చూపించమంటే చూపించలేదు. జమ్మల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటి సార్? నా బాడీ. నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. చూసావా? చూశాను సార్, కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వెక్కడా అని అంత దీనంగా రాసింది ఏంటి సార్? ఓ, నువ్వు అది చూసావా? అవును సార్. అది మా అమ్మ, మేరీ జాన్సన్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంతర్ సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను. అందుకే అలా రాశాను సార్. కండలైతే వచ్చింది కానీ అమ్మ రాలేదు. ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే? ఏముంది, అమ్మా నువ్వు ఎక్కడని తీసేసి నాన్నెక్కడమ్మా అని రాస్తా. కంగారు పడకు. మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉండుంటారు సార్? ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు సార్. గుండెల్లంత భారం పెట్టుకొని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. జీనియస్. సార్ ఇది సౌండ్ వస్తుంది సార్. అది మదర్ సెంటిమెంట్ మజిల్ మీద పడినట్టుంది. నేను అర్జెంట్ కలిసి మజిల్ పెంచాలి. చిన్న ఇప్పుడు కాదు, ప్లీజ్. ఈరోజు బొక్కలను బిల్స్ ఇచ్చాడు, చెప్తాను పని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.